39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. సుమారు 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో వారం రోజులుగా కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్లో ఆదివారం కీలక అంశాలు బయటపడ్డాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న గుహను భద్రతా బలగాలు గుర్తించాయి. నావీ, డ్రోన్లు, జీపీఎస్లతో గుర్తించారని సమాచారం. అయితే అందులో మావోయిస్టులు లేరని గుర్తించినట్లుగా తెలుస్తుంది. భద్రతా బలగాలు అక్కడకు చేరుకోనే లోపే ఇంతకాలం గుహలో దళదాచుకున్నటువంటి మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఈ కర్రెగుట్టలో మరిన్ని గుహలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ గుహల ద్వారా మరో ప్రాంతానికి తరలి వెళ్ళే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. కాగా గుర్తించిన గుహ ద్వారా మావోయిస్టు అగ్రనేత హిడ్మా సురక్షితంగా తప్పించుకుని ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రతా బలగాలు వేలాదిగా కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ దొరకకుండా మావోయిస్టులు తప్పించుకుంటున్నారు. భద్రతా బలగాల రాకని గుర్తించి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముమ్మరంగా గాలింపులు కొనసాగిస్తున్నారు. కర్రెగుట్టల ప్రాంతంలో పైనుంచి 4 హెలికాప్టర్లు నిత్యం పహారా కాస్తున్నాయి. ఒకవేళ మావోయిస్టులు తప్పించుకున్నా వారి జాడను గుర్తించేందుకు హెలికాప్టర్ల ద్వారా అన్వేషిస్తున్నారు. హిడ్మా, దేవా ఇద్దరు కూడా టార్గెట్గా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. కర్రెగుట్టల్లో దాక్కున్న మావోయిస్టుల కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ను కొనసాగించేందుకు భద్రతా బలగాలు 2 బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాయి. కర్రెగుట్టల ప్రాంతంలో తెలంగాణ వైపు ఒకటి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ వైపు నుంచి అక్కడికి సమీపంలో మరో బేస్ క్యాంపును కూడా భద్రతా దళాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న వారందరినీ మట్టు పెట్టాలంటే మరింత సమయం పడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాంపులను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా కర్రెగుట్టల ప్రాంతంలోని భారీ సొరంగాలు బలగాలకు సవాలుగా మారాయి. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్స్ తొలగింపులో సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రెషర్ బాంబు పేలి ఒక జవానుకు గాయమైనట్లుగా తెలుస్తోంది. ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్కు తరలించినట్లుగా సమాచారం. కర్రెగుట్టల ప్రాంతంలో కేంద్ర భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ని వెంటనే నిలిపివేయాలని దళిత, గిరిజన, ప్రజా, మహిళా సంఘాలతో పాటు గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. పలు ప్రయత్నాల తర్వాత మావోయిస్టులు ఉన్న గుహను భద్రతా బలగాలు గుర్తించినప్పటికీ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అక్కడ నుండి సేఫ్గా తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకు చాలా ఎదురుకాల్పుల ఘటనలో అతడు మృతి చెందినట్లుగా ప్రచారం జరిగింది, కానీ నిర్ధారణ కాలేదు. దీంతో హిడ్మా చిక్కడు దొరకడు అన్నట్లుగా కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలకు హిడ్మా ఒక సవాలుగా మారాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ హిడ్మాలో భాగంగా వెంకటాపురం మండల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల ప్రాంతం నుండి కూడా హిడ్మా చాకచక్యంగా తప్పించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.